కృతజ్ఞతతో నిండలేదా? అంటే దేవుడిని మనం స్తుతించుకుంటున్నప్పుడు, ఆయన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కదా, మనకెవరైనా ఏదైనా మేలు చేస్తే ఆ మేలుని బట్టి ఒక కృతజ్ఞత ఉంటుంది వాళ్ళ విషయంలో. కానీ మనుషుల పట్ల ఉన్న కృతజ్ఞత టెంపరరీ, దేవుని పట్ల మనకు ఉండాల్సింది నిరంతరం ఉండాలి కదా. సో చిన్న వాక్యం చదువుకొని మనం మొదలెట్టుకుందాం. కీర్తన 118 అధ్యాయంలో 28-29 నేను చదువుతా. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. సో వాక్యం ఏం చెప్తుంది? ఆయన కృపను బట్టి మనము కృతజ్ఞతార్పణలు చెల్లించాలి అని చెప్తుందన్నమాట. అసలు కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ అంటే ఒకవేళ మనకి అసలైన అర్థం తెలుస్తుందా? ఒకసారి ఊరికే మనం ఊహించుకో, నాకు చెప్పక్కర్లేదు. కృతజ్ఞత అంటే ఉపకార స్మృతి అని కూడా అనొచ్చు. పక్క తెలుగులో అర్థం చెప్పాలి అంటే నేను ఇది గూగుల్లో చూశాను అన్నమాట. కరెక్ట్గా తెలుగులో అర్థం చెప్దామని. అంటే ఇందాక చెప్పుకున్నట్టు మనకు ఎవరైనా సహాయం చేస్తే వాళ్ళని చూసినప్పుడంతా మనకు అది గుర్తొచ్చి తెలియకుండానే వాళ్ళ మీద ఒక కృతజ్ఞతా భావం ఏర్పడుతుంది. కానీ మనకు దేవుడు కనిపించడు కదా, మనుషులు కనిపిస్తారు కాబట్టి వాళ్ళ మీద కృతజ్ఞతా భావం ఉంటుంది. మనకు దేవుడి మీద అంతగా కృతజ్ఞతా భావం ఉండదు. ఎందుకని? అని మనకు కనిపించడు కాబట్టి. అంతేనా? కనిపించకపోయినా ఆయన ఎక్కడ ఉంటాడట? సో సూపర్, అది మనకు తెలుసు అనమాట. మన హృదయాల్లో ఆయన మనం పెట్టుకోవాలి. ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి మన హృదయంలో ఆయన్ని మనమే పెట్టుకోవాలి. అంటే ఆయన పట్ల మనకి ఎప్పటికీ కృతజ్ఞతా భావం ఉండాలి. అంటే అసలు దేవుడికి పట్ల మనం ఎందుకు కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి? దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను బట్టి. సో మనం రక్షింపబడకపోయి ఉంటే, చాలామంది అనుకుంటారు రక్షింపబడకపోయినా నేను ఇలాగే ఉంటానేమో. ఇది రక్షణ అంటే దానివల్ల నాకేమి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం ఇప్పటిదాకా కనపడలేదు కదా. ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మన పనులు మనం చేసుకుంటున్నాం, జరిగేవి జరుగుతున్నాయి, మన చుట్టుప్రక్కల ప్రపంచం అలాగే ఉంది, టెక్నాలజీ పెరిగిపోతుంది. సో రక్షణ మనకేం తెచ్చింది ప్రస్తుతానికని తెలియదు మనకి. అందువల్ల కూడా మనకి కృతజ్ఞతాభావం ఉండదు సమ్టైమ్స్. అంటే రక్షణ గురించి ప్రత్యేకంగా మనం ఆలోచిస్తే తప్పితే మన దైనందిన జీవితంలో చీటికి మాటికి ఊరికనే దేవుడి మీద మనకి కృతజ్ఞతాభావం రాదు. ఎందుకు రాదు? చాలా విషయాలు ఉన్నాయి ఎందుకు రాదు అని చెప్పుకోవడానికి కదా. చిన్న చిన్న విషయాలు ఏంటంటే నిరుత్సాహం, అసంతృప్తి, డిస్కరేజ్మెంట్, డిసప్పాయింట్మెంట్, ఫెయిల్యూర్స్, తర్వాత కోరుకున్నది ఆశించింది దొరకకపోవడం, తర్వాత మన చుట్టూ ఉన్న మనుషులతో మనం కంపేర్ చేసుకొని ఏదో వాళ్ళతో పోల్చుకొని మనల్లో లేని దాన్ని జ్ఞాపకం చేసుకొని దానివల్ల కూడా మనకి కృతజ్ఞతాభావం రాదు. అవునా కదండి? నిజమే కదా? అందరూ సీరియస్గా చూస్తుంటే ఏంటో నేను ఏమైనా చెప్తున్నానా అనిపిస్తుంది. కొంచెం నవ్వుతూ ఉండండి. ఓకే. సో ఇవన్నీ అని కాదు, కానీ ఈ నూతన సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు నేను చదువుతూ ఉన్నాను అనమాట. అసలు ఏంటి ప్రతి సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, అసలు దేవుడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు, ఆయనలో ఎప్పటికీ మనం నిలిచి ఉండాలి, ఆత్మీయంగా ఎదగాలి అంటే ఏదో ఏమంటారు వారం వారం చర్చ్కి వెళ్ళడం, వర్షిప్ చేసుకోవడం, మీటింగ్స్ పెడితే అన్ని మీటింగ్స్కి వెళ్ళడం, అది కాదు కదా. ఇంకేంటి అని ఆలోచిస్తున్నప్పుడు నాకు ఈ పదం కనిపించిందండి, గ్రాటిట్యూడ్. నేను ఒక బైబిల్ చదువుతుంటే అందులో దాన్ని చదువుతూ ఉన్నప్పుడు అసలు మేబీ ఆ సందర్భాలని ఆ వాక్యాలని మనం చదివి ఉంటాం, కానీ మళ్ళీ చదువుతున్నప్పుడు కొత్త రకంగా అర్థమైందనమాట.
మనం దేవుడి పట్ల ఎప్పటికీ ఆయనతో సంబంధం కలిగి ఉండాలి అంటే ఈ గ్రాటిట్యూడ్, ఈ కృతజ్ఞతా భావం ఆ దేవుడి పట్ల మనకి చాలా ప్రాముఖ్యమైంది అని అర్థమైందనమాట. సో చాలామంది అంటే అలా అర్థమైనప్పుడు ఒకసారి నేను యాక్చువల్గా అయితే ఇష్టపడను అనమాట సంఘంతో ఏదైనా మాట్లాడడానికి. ఎందుకంటే ఇక్కడ చాలామంది నాకన్నా వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, అన్నిట్లో నాకన్నా ఎక్కువ అన్నిట్లో మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాట్ ఎవర్. సో మీకు అంటే బోధించేటువంటి అర్హత నాకు లేదు. ఏదో చిన్నగా నా చిన్న గ్రూప్ ఒకటి ఉంది, 10 మంది 11 మంది వస్తారు స్త్రీల కూడికకి. పొమ్మన్న పోరు వాళ్ళు, రావద్దని లేదంటే కూడా బాధపడిపోతారు. సో వాళ్ళ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారనమాట. సో సరే ఆ 10 మందితో కాకుండా వై డోంట్ అంటే మొన్న అడిగినప్పుడు ఎందుకు షేర్ చేసుకోకూడదు అనుకున్నప్పుడు నేను దేవుణ్ణి అదే అడిగాను. ఎందుకంటే నా హృదయంలో చాలా రోజులుగా ఈ గ్రాటిట్యూడ్ గురించి ఉండిపోయింది. సో అనుకున్నప్పుడు నీది ఇదే షేర్ చేసుకోవచ్చు అని దేవుణ్ణి అడిగాను అనమాట. సో ప్రిపేర్ అయ్యాను వాట్ ఎవర్. సో గ్రాటిట్యూడ్. సో మనందరికీ ఈ కృతజ్ఞతా భావం ఆలోచిస్తుండండి. 2-3 ప్రశ్నలే వస్తాయి. సో దేవుడు మనకేదో చేశాడు, ప్రస్తుత కాలంలో దేవుడు మనకేం చేశాడు దాన్ని బట్టి కృతజ్ఞతా భావం కాదు. మనం దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవాలి అంటే, దేవుడు మనకేం చేశాడు అన్నదాన్ని మనకి ఎప్పటికీ గుర్తుండిపోవాలి అంటే, కీర్తనకారుడు అంటాడు కదా, కృతజ్ఞత స్తుతులతో ఆయన గుమ్మంలో ప్రవేశించండి అని ఒకటి ఉంటుంది. అంటే దేవుడి మంచితనాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇందాక సమాధానం చెప్పారు కదా, ఎందుకు మనం దేవుని పట్ల కృతజ్ఞతా భావం కలిగి ఉండాలంటే ఆయన మనల్ని రక్షించుకున్నాడు కాబట్టి. సింపుల్గా అనేస్తున్నాం. అంటే ఎందుకు మనం రక్షణ గురించి మాట్లాడతామంటే మన క్రైస్తవులకి మాత్రమే తెలుసు ఆ పదానికి అర్థం, మీద ఎవరికీ తెలియదు. కాబట్టి మనం క్రైస్తవులమి విశ్వాసులమి కాబట్టి మనము తప్పకుండా ఈ మాట గురించి మాట్లాడుకోవాలి, రక్షణ గురించి మాట్లాడుకోవాలి, దేవుడి గురించి మాట్లాడుకోవాలి. 1 దినవృత్తాంతములు 16వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చూద్దాము. హో, ఇక్కడ స్తుతులు అని రాసి ఉంటుంది, కానీ ఇక్కడ తెలుగులో హో గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ హీ ఈజ్ గుడ్, ఫర్ హిజ్ స్టెడ్ఫాస్ట్ లవ్ ఎండ్యూస్ ఫర్ ఎవర్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి. అందుకు అంటే మనల్ని రక్షించేసి మనల్ని లేదా ఒకరిని రక్షించటానికి మాత్రమే దేవుడు లేడండి. ఎవరిని అంటే తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేస్తున్నదని మనం చదువుతాము. అంటే అర్థం ఏంటి? నిరంతరము ఉంది ఆయన కృప. ఒక పక్క రక్షింపబడిన వారిని రక్షించాలని చూస్తుంది ఆయన కనుదృష్టి, యథార్థంగా ఉన్నవాళ్ళని బలపరచాలని చూస్తుంది, రక్షింపబడిన వారిని స్థిరపరచాలని చూస్తుంది. ఆయనలోకి ఎవరం వచ్చామో మనల్ని పరిశుద్ధంగా ఉంచాలని కూడా ఆయన కృప చూపిస్తుంది. కాబట్టి మనకి ఆ కృతజ్ఞతా భావం ఉండాలన్నమాట. అది అలాగే ప్రతి విషయం తెస్సలోని 5:18లో చూస్తే ప్రతి విషయమందు అన్ని సమయాలందు ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి అని కూడా మనం చదువుతామన్నమాట. ఎప్పుడు కృతజ్ఞత ఉండదు అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, మనం దృష్టి మళ్ళినప్పుడు. ఎప్పుడైతే మనం దేవుడి నుంచి మన దృష్టి మళ్ళించి దేవుని తప్ప మిగతావన్నీ చూస్తామో, మిగతా వాటికి మనం ప్రాముఖ్యత ఇస్తామో, మిగతా వాటి మీద మన ధ్యాస ఉంచుతామో, దృష్టి ఉంచుతామో, అప్పుడు మన హృదయాల్లో కృతజ్ఞత ఉండదన్నమాట. ఆ కృతజ్ఞత లేని భావమే, ఆ కృతజ్ఞత లేని మనసు దేవుణ్ణి బాధ పెడుతుంది. అవునా కదా? మనకి చాలా ఉదంతాలు ఉన్నాయి బైబిల్లో, పాత నిబంధనలో. సంఖ్యాకాండం చూస్తే ఇజ్రాయేలీలు ఎందుకు అరణ్యంలో దేవుడు 40 సంవత్సరాలు తిప్పాడు, ఎందుకు అరణ్యంలోనే ఒక తరాన్ని తీసుకొచ్చిన తరాలన్నీ నాశనం అయిపోయే వరకు ఆయన అక్కడ తిప్పాడంటే వారి కృతజ్ఞత లేని భావం. సనుగుళ్ళు గొనుగుళ్ళు కదా, సనుగుళ్ళు గొనుగుళ్ళు ఎందుకు వచ్చాయి? వాళ్ళు కోరుకున్నది దొరకడం లేదు కాబట్టి సనుగుళ్ళు గొనుగుళ్ళు వచ్చాయి. మనం ఈ రోజులో చేయడం లేదా? చాలామంది చేస్తున్నాం, అందరం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఏదో ఒక దాని మీద ధ్యాస ఉంటుంది మనకి, ఏదో కావాలని కోరిక ఉంటుంది. అది ఇతరులని అంటే వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకున్నది కావచ్చు, మనమే కోరుకున్నది కావచ్చు. అదే దొరకాలి, అదే కావాలి, దానికి కూడా మనం ఒక టైం పెడతాం, ఈడీసీ ఇచ్చేస్తాం దేవుడికి.
ఎండ్ ఆఫ్ ద డేట్, ఈడీడీ అంటారు మామూలుగా. మాకు ఏదైనా ప్రాజెక్ట్స్ ఇచ్చి ఒక డేట్ పెట్టేస్తుంటారు, నువ్వు ఈ డేట్ లోపల కంప్లీట్ చేయాలని. సో మనం కూడా దేవుడికి ఒక డేట్ ఇచ్చేస్తాం అనమాట, యూ హ్యావ్ టు డూ. అంతే, ఈ టైంలో నువ్వు చేయలేదు అంటే నువ్వు చేయలేదు, అంతే, నువ్వు దేవుడు కాదు. చేయట్లేదా మనం చాలామంది? అక్కడ నిరుత్సాహం వచ్చేసి మనం ఏం చేస్తామంటే కృతజ్ఞత లేకుండా మనకి దేవుడి మీద సనుగుళ్ళు మొదలవుతాయన్నమాట. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితిలోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నామో చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనం విశ్వాసులమై ఉండొచ్చు, దేవుడు మనం రక్షణ పొందుకొని ఉండొచ్చు కూడా, కానీ ఏదైతే దేవునికి అయిష్టమైనదో కృతజ్ఞత లేని భావం దేవుడికి ఇష్టమైంది కాదు. కాబట్టి ఆ సనుగుళ్ళు గొనుగుళ్ళు మనకి రాకుండా చూసుకోవాలి. ఓకే, మనకి మనం బైబిల్ చదువుతున్నప్పుడు చాలా ఉదంతాలు ఉన్నాయి. కృతజ్ఞత లేకపోవడం వల్ల పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, మనం చెప్పుకోవచ్చు, కానీ ఆ పదాలతో పెట్టి చెప్పుకోవాలి. ఆదాం పడిపోయాడా? ఎందుకు పడిపోయాడు? కృతజ్ఞత లేదు ఆయనకి, మర్చిపోయాడు దేవుడి సహవాసం మర్చిపోయాడు, దేవుడి యొక్క తనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మర్చిపోయాడు, తనకిచ్చిన ఆధిక్యతని మర్చిపోయాడు ఆ రోజు ఆదాము. సో మరి పడిపోయాడు. అలా చెప్పుకుంటూ వస్తే కింగ్ సౌల్ కదా, పడిపోయాడు, తనకిచ్చిన అధికారం నుంచి దేవుడు తీసేశాడు. ఎందుకు? కృతజ్ఞతా భావం లేదు ఆయనకి, మర్చిపోయాడు, దేవుని త్వరగా మర్చిపోయాడు. ఆయనకి గర్వం వచ్చేసింది. ఇవన్నీ ఉన్నాయి, గర్వము, అసూయ, ఈర్ష, ద్వేషాలు, ఇవన్నీ కూడా మనం కృతజ్ఞతా భావన లేకపోవడానికి కారణాలు అన్నమాట. సో కొన్ని చెప్పుకుంటూ వస్తాము. కానీ ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా దేవుడు మనల్ని పెట్టిన ప్రతి పరిస్థితిలో కూడా మనం దేవుని కృతజ్ఞత కలిగి ఉన్నాము అంటే అది దేవుడికి ఇష్టమైనటువంటి కార్యం. మరి 1 యోహానులో దేవుడు ఒక పత్రిక 2:15-16 ఏం చెప్పాడండి? లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించొద్దు అని చెప్పాడు. ఎందుకని? అది పాపంతో నిండి ఉంది లోకము, కాబట్టి మీరు దాన్ని ప్రేమించొద్దు, దాని వైపు చూడొద్దు. దాంట్లో ఏమున్నాయంట? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ఇవన్నీ ఈ పదాలు మనకి బాగా బట్టి వచ్చేస్తాయి. కానీ ఏంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు అని, అది పెద్ద సబ్జెక్ట్ అనమాట. నేను దాంట్లోకి వెళ్ళట్లేదు, చెప్తున్నాను. ఇవన్నీ మన హిండ్రెన్సెస్, అంటే కృతజ్ఞతా భావం లేకపోవడానికి, మనకి కృతజ్ఞత రాకపోవడానికి ఇవన్నీ లోకము, మన దృష్టి లోకాన్ని చూసినప్పుడు కారణాలు అన్నమాట. ఇక్కడ మనకి బైబిల్లో లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరికైనా సరే దేవుడు మనల్ని ఈరోజు నేనున్న స్థితి లేదా మీరున్న స్థితి, మనల్ని దేవుడు ఎలా సృష్టించుకున్నాడో దాన్ని బట్టి నిజంగా స్తుతించే వాళ్ళ, మీ కృతజ్ఞత కలిగిన వాళ్ళం ఉన్నామా? నాకు చిన్నప్పుడు బాగా జుట్టు ఉండేదన్నమాట. అసలు నా తెలియదుగా చెప్తున్నా, నన్ను చూసిన వాళ్ళు నా దగ్గరికి వచ్చిన, నన్ను చూసి మామూలుగా ఉండేవాళ్ళు, నా వెనక్కి వెళ్ళి చూసి మళ్ళీ ముందుకు వచ్చేవాళ్ళు. ఇది నిజంగా నీ జడేనా అని అడిగేవాళ్ళు అనమాట. అంత పొడవు, అంత ఉన్నది లావుగా. తర్వాత ఏమైపోయింది, ఇప్పుడంతా ఊడిపోయింది కదా. సో నేను అనుకున్నా, ఏందో నాకు అంత జుట్టు నింది, ఇప్పుడు ఎందుకు ఇంతమందికి నాకన్నా వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి జుట్లు బాగున్నాయి, నాకెందుకు లేవు? దేవుడు ఏం చేశాడు? దేవుడు తీసేశాడు నా జుట్టు అని కూడా నాకు సంతోషం వస్తుందా? జుట్టు పోవడానికి దేవుడా కారణం? చాలా కారణాలు ఉన్నాయండి. మనం సరిగా కేర్ తీసుకోకపోవడం, సరైన తిండి, ఓకే, అవన్నీ ఉన్నాయి. సో ప్రతిదానికి. కానీ మన విశ్వాసులకు ఉన్నటువంటి ఒక ప్రివిలేజ్ ఏంటి తెలుసా? ప్రివిలేజ్, ప్రతిదీ దేవుడి మీద వేసేస్తాం అనమాట. మన తప్పే ఉండదని దేవుడే కారణం కదా. కాబట్టి దాంట్లో తప్పించిపోతున్నాం, కానీ భలే జాగ్రత్తగా ఉందాం. సో మనకున్న స్థితి, మనల్ని ఏ స్థితి నుంచి దేవుడు తీసుకొచ్చాడు, ఏ స్థితిలో పెట్టాడు, నిజముగా యథార్థముగా మన గురించి మనం ఆలోచించుకున్నప్పుడు కలిగేదే కృతజ్ఞతా భావన. ఒక ఉదాహరణ చూసుకుంటాం మనం. ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా, నేను అందంగా కనపడాలి, నేను అసలు అందం అంటేనే ఏంటో నాకు అసలు అర్థం కూడా తెలియదు, ఎట్లంటే అట్లా ఉంటాను, ఏమన్నా అనుకుంటామా చెప్పండి? ప్రతి ఒక్కరు ఈరోజు ఇచ్చే ప్రాముఖ్యత దేనికి ఇస్తున్నాం? బ్యూటీ, మంచిగా కనబడాలి, ఆకర్షణీయంగా కనబడాలి. తప్పని నేను చెప్పట్లేదు, ప్రతి ఒక్కరికి అనుకోకుండా ఉండేదన్నమాట. ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే పోటీతత్వం, కాంపిటీషన్ ఎక్కువైపోయి మన దృష్టి మరలిపోయి దేవుణ్ణి ఆలోచించకుండా చేస్తున్నాయి. తర్వాత ఈ కృతజ్ఞతా భావం ఒక రోజుతోనో ఒక సందర్భానికో కాదండి. మనం జీవించినంత కాలము దేవుణ్ణి గుర్తెరిగి దేవుడి దగ్గరికి వచ్చినప్పటి నుంచి ఈ భూమి మీద మనం జీవించేంత కాలము కలిగి ఉండవలసినటువంటి ఒక సద్గుణం, మనకి ఒక క్రమశిక్షణ, ఆత్మీయ క్రమశిక్షణ అని కూడా చెప్పచ్చు దాన్ని.
ఆత్మీయ క్రమశిక్షణ ఎలా వస్తుంది? ఇప్పుడు ఒకటి ఊహించుకుందాం. మన హృదయమే ఒక తోట అనుకుందామండి. తోట, ఒక గార్డెన్, ఇంకా ఏం వేయలేదు దాంట్లో. కానీ ఆ గార్డెన్లో ఏముండాలనుకుంటారు మీరు? మీ దగ్గర పెద్ద స్థలాలు ఉంటే. నేను కూడా క్వార్టర్ వచ్చిన కొత్తల్లో నాకు ఒక E7 వచ్చిందనమాట. క్వార్టర్ E7 వచ్చి ఎంత ఆత్రంగా ఆక్రమించేసానంటే ఆక్రమించేసాను అనమాట. చాలా పెద్ద స్థలం ఆక్రమించేసా. ఏదో తోటలు వేసుకోవాలి, ఆ చెట్టు వేసుకోవాలి, ఈ చెట్టు వేసుకోవాలి, అవి వేసుకోవాలి, ఇవి వేసుకోవాలని. ఫైనల్గా నేను క్వార్టర్ ఖాళీ చేసేవరకు ఒక చెట్టు కూడా వేయలేదు దాంట్లో నేను. ఎందుకంటే ఆ స్థలంలో ఏమీ రావు. అలాంటి స్థలం అనమాట అది. నీళ్ళు వచ్చి నిలబడిపోయి చెట్లు పాడైపోతాయి. ఓకే, కానీ ఏమనుకుంటాం మనం? తోటలో మంచి పూలు రావాలి, మంచి పళ్ళు రావాలి, మంచి కాయలు రావాలి, వాట్ ఎవర్. అంటే మనం ఏం కోరుకుంటామో, మన తోటలో ఏమి ఉండాలనుకుంటాం, ఆ విత్తనాలే విత్తుకుంటాం కదా. కానీ మన హృదయం అనే తోట, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? మన తోటలో మంచి ఫలాలు రావాలని కోరుకుంటున్నాడు. ఆ ఫలాలు ఏమున్నాయో మనకి ఆత్మఫలాల్లో చదువుతాం. దానితో పాటుగా కృతజ్ఞతాభావం, ఒక ఆనందం నాకు రావాలి అనుకోమా. ఎన్ని పరిస్థితులు ఉన్నా, ఏమి తిట్టుకుంటున్నా, మనం ఎలాంటి పరిస్థితులకు వెళ్ళినా ఫైనల్గా కోరుకునేది అంటే ఐ షుడ్ బి వెరీ హ్యాపీ, ద జాయ్, నాకు జాయ్ కావాలి అనుకుంటామా లేదా? ఆ జాయ్ రావాలి అంటే ఏం చేయాలి? దానికి తగ్గ విత్తనాలు కూడా మనం వేసుకోవాలి కదా. విత్తనాలు వేయాలి, అది పెరుగుతుందా లేదా చూడాలి. అలాగే కృతజ్ఞతా భావన రావాలి అంటే మన హృదయంలో ఆ విత్తనాలు వేసుకుంటూ ఉండాలి మనం. దేవుడేంటి, నాకేం చేశాడు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఆ పరిస్థితులు ఏమైంది, దేవుడు ఎట్లా సాయం చేశాడు, దేవుడు లేకపోతే నా పరిస్థితి ఎలా ఉంటుంది, ఇలాంటివన్నీ చెప్పుకుంటూ వేసుకుంటూ ఉంటే ఒకరోజు దానిలో నుంచి ఆ కృతజ్ఞతాభావం అనేటువంటి ఒక ఫలం మనకి వస్తుందన్నమాట. అంటే సనిగే వాళ్ళంగా కృతజ్ఞతాభావన రావడానికి చేయాల్సిన పనులు నేను చెప్పాను. మనము సనిగే వారంగాను, గొనిగే వారంగాను, కంపేర్ చేసుకుంటూ సంతోషంగా లేని వాళ్ళంగాను ఉంటే ఎప్పటికీ ఆ భావన రాదు. అది అసలు ఆ ఫలమే రాదు మనలో నుంచి. కాబట్టి మనంగా వాలంటరీగా, ఉద్దేశ్యపూర్వకంగా మనకి మనం పెంచి పోషించుకోవాల్సినటువంటి ఒక ఫలం ఏంటంటే కృతజ్ఞత భావన. సో ఇదేంటంటే యాక్చువల్గా పౌలు అంటే మనం పత్రికలు అన్నీ చదివామనుకోండి, అసలు నూతన నిబంధనలో పౌలు గారు రాసిన ప్రతి పత్రికలో చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్న మాట లేకుండా పత్రిక ఉండదు. అంటే అర్థం ఏంటి? అది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. సో ఆ కృతజ్ఞత ఉండడము అనేది పౌలు గారు ఏమంటారంటే అది అసాధ్యమైందంట. కానీ దానికోసం ప్రయాసపడమంటున్నాడు. ప్రయాసపడితేనే మనకి మంచి ఫలం వస్తుంది. సో ఇక్కడున్న మనందరం కూడా ఏమంటారు, దేవుడి ఆరాధనకి తొందరపడో లేకపోతే టయానికి రాలేకపోతున్నాము అంటే అది ఇంకోటి, ఇది కూడా ఒక కారణం అనమాట. కృతజ్ఞతా భావన మనలో సంపూర్తిగా లేకపోవడం వల్ల కూడా అది జరగదు. వెళ్తున్నామంటే ఆచారపరంగా మనం చేస్తాము. నేను దాని గురించి ఏం మాట్లాడను, కానీ మీరందరూ ఆచారంగా చేస్తున్నారని కూడా నాకు అంత ధైర్యం కూడా లేదు. నేను చెప్తున్నాను అనమాట. నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు ఎందుకు కొన్నిసార్లు మనం చేయలేము, ఎందుకు దేవుడిని మనం మనస్ఫూర్తిగా ఆయన్ని మనము ఆరాధించలేము, మనస్ఫూర్తిగా ఆయన్ని కొనియాడలేము, మనస్ఫూర్తిగా ఆయనకి థ్యాంక్స్ చెప్పలేము అనుకుంటే నాకు గుర్తొచ్చిన విషయం ఏంటంటే కృతజ్ఞతా భావన లేకపోవడం వల్ల, ఏదో ఒక నిరుత్సాహం ఉండడం వల్ల, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక బలహీనత మనల్ని వెనక్కి లాగడం వల్ల దేవుడి సన్నిధికి రావడానికి కూడా మనకి ఉత్సాహం ఉండదన్నమాట. కృతజ్ఞతా భావన లేకపోవడం వల్ల. సరే, కొంతమందిని చూస్తామండి మనం. బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. నేను 2 సందర్భాలను తీసుకున్నాను. ఆదికాండంలో 29వ అధ్యాయంలో మనకి ఒక వ్యక్తి కనిపిస్తుంది. ఎవరు? ఆదికాండం 29వ అధ్యాయం. యాకోబు లాబాను దగ్గరికి వెళ్ళినప్పుడు, కొలువు చేస్తున్నప్పుడు, ఓకే, లేయా కదా, లేయా గురించి మాట్లాడుకుందాం. లేయా అసలు మనకి లేయా అనే ఒక క్యారెక్టర్ ఉందని అక్కడ దాకా తెలీదు కదా, అంటే బైబిల్ చదివే వరకు. కానీ లేయా ఏంటి? యాకోబు ఇష్టపడ్డాడా లేయాని? లాబాని ఇష్టపడ్డాడా లేయాని? ఇష్టపడలే. నేను అనుకున్నా ఆమె ఈ బిడ్డకి ఎలాగో పెళ్ళవట్లేదు, ఏదో రకంగా యాకోబు యొక్క బలహీనతని బట్టి లేయానిచ్చి పెళ్లి చేసాడు లాబాను కదా. లేయా గురించి ఏం రాసి ఉంటుంది? జబ్బు కళ్ళు
కలది అని రాసి ఉంటుంది. కానీ లేయా బైబిల్లో రాయలేదు ఇది, కానీ లేయా గురించి ఒక చిన్న పాసెస్ చదువుతున్నప్పుడు అర్థమైంది. లేయా అందమైంది కాదు, మోసకరంగా వివాహం జరిగింది, అవునా కదా. లేయానేం అడగలేదు లాభాను యాకోబు నుంచి పెళ్లి చేస్తానని, భర్త చేత ప్రేమించబడలేదు. తర్వాత ఆమె పెళ్ళైన తర్వాత ఎదురు చూస్తూ ఉంది. మనం 29, 16 నుంచి 35 వచనాలు చదువుకుంటూ వస్తే యాకోబు నుంచి ప్రేమ కోసం ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఇప్పుడు నా భర్త ప్రేమిస్తాడేమో, ఇప్పుడు నా భర్త ప్రేమిస్తాడేమో, ఇప్పుడు నా భర్త ప్రేమిస్తాడేమో అని 3 పిల్లల్ని కనేసింది ఆమె. మళ్ళీ యాకోబు రాహేల్ని కూడా పెళ్లి చేసుకున్నాడు. నేను స్టోరీ చెప్పేస్తున్నాను, అక్కడ చదవట్లేదు. కానీ రాహేలుకు పిల్లలు లేరన్న సంతోషం లేదు లేయాకి. తన భర్త ప్రేమించలేదు అంటే తన భర్త ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంది. తన భర్త చేత ప్రేమించబడాలని ఆశతో చూస్తూ ఉందన్నమాట. అది నెరవేరలేదు ఆమెకి. తర్వాత ఒకటి చదువుదాము, 34, 35 ఒకసారి చదవండి. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఎండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను, అందుచేత అతనికి లేయి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. ఫైనల్గా ఏం డిసైడ్ చేసుకుందాం, 4వ కొడుకు పుట్టేప్పటికి ఇంకా నా మా అత్త ఏం ప్రేమించేటట్టు ఏం లేడు, ఇది అయ్యే పని అనలేదు, ఇంకా చాలే, కనీసం చివరికైనా నేను దేవుణ్ణి స్తుతిస్తాను అనుకుందనమాట. అనుకొని యూదా అని పేరు పెట్టింది. యూదా ఎవరు మనకు తెలుసు కదా. యూదాలో నుంచే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా వచ్చారు. ఒక ప్రత్యేకమైన జనాంగంగా దేవుడు ఎంచుకున్నాడు వాళ్ళని. అంటే లేయాకి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము అక్కడ మొదలైంది, కానీ అది లేయాకి తెలుసా తెలీదు. అంటే మనకు తెలుసు చదువుతున్న వాళ్ళకి. కాబట్టి ఇక్కడ ఏమనుకుంది, ఎప్పుడైతే నేను దేవుని స్తుతిస్తాను, ఇంకా తన దృష్టి మరల్చుకొని దేవుడి వైపు చూసిందో, దేవుణ్ణి స్తుతించిందో ఆమె. యూదా అంటే అర్థం స్తుతి కదా. సో యూదా అనే జనాంగానికి తల్లిగా మారిపోయి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా మనకి చరిత్రలో నిలుస్తుందన్నమాట లేయా. కానీ ఎక్కడ లేయా ఏమంటారు, తన ఏంటి దేవుడు నన్ను ఇలా సృష్టించాడు, నాకెందుకు జబ్బు కళ్ళు పెట్టాడు, నాకెందుకు మా నాన్న మోసకరంగా పెళ్లి చేశాడు, నా భర్త నన్ను ఎందుకు ప్రేమించటం లేదు అని దేవుణ్ణి మీద సనుక్కున్నట్టుగా మనం బైబిల్ ఎక్కడ చూడమండి. ఇక్కడ చరిత్ర మనకు తెలియదు, బైబిల్లో అయితే రాయబడలేదు. అది ఎక్కడ ఎవరన్నా చదివారు, ఎవరన్నా అక్కడన్నా లేదు. కానీ ఈ మాట రాయబడింది కదా, ఇప్పటికి దేవుణ్ణి స్తుతించతను అనుకుని స్తుతించింది. సో దీన్ని బట్టి అర్థం ఏంటంటే దేవుడి మీద సనుక్కోలేదు, కానీ తన దృష్టి కొంచెం మరల్చుకొని భర్త నుంచి ఏదో ఆశించింది లేయా. ఇలాంటి వాళ్ళం మనం చాలామంది ఉంటాం అనమాట. మా ఆయన అది చేస్తే బాగున్ను, ఇది చేస్తే బాగున్ను, నేను అడిగినట్టుంటే బాగున్ను, నేను కోరుకున్నట్టుంటే బాగున్ను, నేను అడిగింది తెస్తే బాగున్ను, నాకు నచ్చింది ఇస్తే బాగున్ను కదా. తప్పేం కాదు. కానీ ఇక్కడ మనం లేయా ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడి పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండి కనీసం దేవుడి నుంచి ఆశిస్తే తప్పకుండా జరుగుతుంది. ఓకేనా. మన భర్తలు అన్నీ చేయలేకపోవచ్చు, వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని వదిలేద్దాం పాపం. ఓకే. ఇంకొక మనము అంటే ఈ కృతజ్ఞత అనేది మనకి జీవన శైలిగా మారిపోవాలండి. ఎప్పుడైతే ఇది మనకు ఒక జీవన శైలి అయిపోతుందో, జీవన శైలి అంటే తెలుసు కదా, ప్రతి విషయానికి దేవుని స్తుతించడం, ప్రతి దాన్ని బట్టి. అంటే మన కంగారు వస్తుంది, వచ్చినంత మాత్రం కంగారులో ఉండిపోకుండా వెంటనే బయటకు వచ్చేసి దేవా ఈ స్థితి ఎందుకు ఇచ్చావు, నాకేదో మంచి జరుగుతుందేమో, నాకేదో నేర్పిస్తావేమో, లెట్ మీ వెయిట్ అని నీకే స్థుతి. ప్రతి పరిస్థితిని మార్చుకోగల స్థితిగతుల్లో శక్తి సామర్థ్యాలు మనకు లేవు, అవునా కదా. కొన్నిసార్లు టైం హీల్ చేస్తుంది, కొన్నిసార్లు పరిస్థితులు మార్చి దేవుడే హీల్ చేస్తాడు. కాబట్టి కృతజ్ఞత అక్కడ కూడా మనం ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలో కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. చాలాసార్లు మనం ఎప్పుడు చేస్తాము, కంప్లైంట్స్ మోడ్కి ఎక్కువ వెళ్ళిపోతామండి మనం. ఆ కంప్లైంట్స్ మోడ్లో నుంచి మనం బయటకు వచ్చేద్దాం. ఎందుకంటే మన సంకీర్తన ఆరాధనలో మామూలుగా చాలాసార్లు చెప్పుకున్నాం కదా, కుటుంబ యజమానుల గురించి. సండే స్కూల్కి వెళ్ళామనుకో, పిల్లలందరూ కంప్లైంట్స్ పేరెంట్స్ మీద చేస్తారు. ఏమీ హోంవర్క్ చేయలేదంటే మా మమ్మీయో డాడీయో అని చెప్తారు. ఏమీ లేటుగా వచ్చావు, ఎరా లేటుగా వచ్చావంటే మా మమ్మీ డాడీ అని చెప్తారు. ఆ తర్వాత చెప్తున్నాను అలా అంటే కంప్లైంట్స్ మోడ్. నేను కాదు కారణం పక్కనోళ్ళు, అది ఎక్కడైతే మొదలైంది, ఏదైనా తోటలోనే
మొదలైపోయింది ఆదాముతోటి. సో అలా కాకుండా నేనేం చేయాలి, ఈ పరిస్థితి బట్టి నేనేం చేయాలి, నేను ఎవరిని చూడాలి, నా దేవుడిని చూడాలి. దేవుడు నాకు ఇలా ఈ స్థితి ఎందుకు ఇచ్చాడు, దేవుడు నన్ను ఎందుకు ఈ పరిస్థితుల్లో పెట్టాడు, దేవా ఎందుకన్నా పెట్టని, మనకు అది అర్థమైనా కాకపోయినా దేవుణ్ణి స్తుతించడం, దేవునికి కృతజ్ఞతా భావం కలిగి ఉండడం అనేది మనం అలవాటు చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంకొక క్యారెక్టర్ గురించి మనం నేర్చుకుందామండి. యోబు. 2 ఎక్స్ట్రీమ్ క్యారెక్టర్స్ తీసాను నేను. ఎందుకంటే లేయా గురించి ఏంటంటే ఒక లేడీ, తన గురించి తక్కువ రాయబడింది, ఒక ప్రత్యేక జనాంగాన్ని దేవుడు తీసుకొచ్చాడు. ఆమె ఎప్పుడైతే దేవుని వైపు చూసిందో అప్పుడు ఒక ఏమంటారు ఆశ్చర్య కార్యమే, ఒక అద్భుతమే చేశాడు దేవుడు. యోబు గురించి ఎందుకు చెప్పుకోవాలంటే అంటే కష్టాల్లో కూడా దేవుని పట్ల కృతజ్ఞతా భావన కలిగి ఉన్నటువంటి ఒక సందర్భం ఏదైనా ఉంది బైబిల్లో అంటే యోబు కన్నా మనకి మంచి ఉదాహరణ ఉండదు. అందుకని యోబు గురించి మాట్లాడుకుందాము. యోబు గారికి వచ్చినటువంటి కష్టం చిన్నదా? అసలు ఎవరైనా చెప్తామా యోబుకి వచ్చినటువంటి కష్టం? నిజంగా ఈ రోజుల్లో మనకెవరికైనా అలాంటి పరిస్థితి వస్తే, ఇన్ని సంవత్సరాలుగా, నేనైతే 33 సంవత్సరాలు అయిపోయింది రక్షింపబడి, 33 సంవత్సరాలుగా యోబు గ్రంథం ఎన్నిసార్లు చదువుకుంటానో తెలియదు. అయినా కూడా అలాంటి కష్టం వస్తే దేవుడు నాకెందుకు ఈ కష్టం ఇచ్చాడో అనుకోకుండా ఇంకొక దానికి వెళ్ళాం కదా. కానీ యోబు ఏం చేశాడు? అది తెలిసిన వెంటనే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను, నేనేమి తేలేదు, ఏమి తీసుకొని పోలేను అన్నటువంటి ఒక మాట, ఒక స్టేట్మెంట్ ఎలా వచ్చిందంటే తన హృదయం అంతా దేవుడి పట్ల కృతజ్ఞతతో నిండిపోయి ఉందన్నమాట. మనం ముందు చూస్తాం కదా, తన కుమారులు ఏదైనా తప్పు చేశారేమో అనుకొని అప్పటికప్పుడు బలి అర్పించేవాడు, హోమం చేసేవాడు యోబు. సో అలాగే అంటే మనకి సడన్గా అంటే మనం ఊహించనేటువంటి పరిస్థితులు మనకు ఏర్పడినా కూడా కృతజ్ఞత మనకు దేవుడి పట్ల రావాలి అంటే మనం దైనందిన జీవితంలో దాన్ని అలవాటు చేసుకొని ఉండాలి. అవునా? ఓకే. తర్వాత మనకి బైబిల్ వచ్చి కొన్ని 2-3 చాలా మనకి ఉదాహరణలు తెలుస్తాయండి. దేవుడు 10 మంది కుష్ఠరోగుల్ని స్వస్థపరుస్తాడు కదా, కానీ ఒక్కడే తిరిగి వస్తాడు. అప్పుడు ఏమంటాడు యేసు ప్రభు అంటే ఆ సందర్భంలో ఏమర్థమవుతుంది? అంటే 10 మంది దగ్గర నుంచి దేవుడు కృతజ్ఞత ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ ఒక్కడే తిరిగి వచ్చాడు. అలా మనలో కూడా చాలామందివి దేవుడు ఎన్నో పనులు చేస్తే, ఎన్నో కార్యాలు చేస్తే 1-2కో ఏమో కృతజ్ఞత చెప్తాం, అన్నీ గ్రహించుకొని చెప్పం. అది మనకిష్టమైనవి చేస్తేనే కృతజ్ఞత చెప్తాం, సాక్ష్యాలు చెప్తాం. కానీ నాకు కష్టాలు వచ్చాయని అన్న సాక్ష్యాలు చెప్తున్నామా? దేవుడు నాకు కష్టం ఇచ్చాడు, చాలా సంతోషం, అసలు ఎందుకు ఇచ్చాడో దేవుడు కష్టం, ఈ కష్టం వెనకాల ఏదో పెద్ద ఆశీర్వాదమే దాగి ఉంది చెప్పాము ఎప్పుడన్నా? మనం సాక్ష్యాలు చెప్పామా? ఆ కష్టం వచ్చి వెళ్ళిపోయి ఒక కార్యం జరిగి అది ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు, అప్పుడు వచ్చి సాక్ష్యం చెప్తాం. ముందే సాక్ష్యం అంటే ముందే కృతజ్ఞత చెప్పలేం మనం, అంటే మన బలహీనత అది, మనం అందరం ఒప్పుకోవాలి దీన్ని. అలాగే మనుషుల్ని చూడడం, పక్క వాళ్ళని చూసి మనల్ని మనం కంపేర్ చేసుకోవడం, దేవుడు మనకిచ్చిన దాన్ని గ్రహించలేకపోవడం. మరి మత్తయి సువార్తలో ఒక ఉదాహరణ ఉంటుంది కదా, దేవుడు ఒక తోటలోకి పని వాళ్ళని పిలుస్తాడు. నేను చెప్పి చదివించటం లేదు, ఎందుకంటే మనందరికీ అది బాగా తెలిసిపోయినటువంటి ఉదంతం కాబట్టి. తోటమాలి ఒక తోటలోకి పిలుస్తాడు ఆయన, ఉదయాన్నే వెళ్ళి కొంతమందిని పిలుస్తాడు పనికి, మీకు 1 దినారం ఇస్తానని చెప్తాడు. అలాగా మధ్యాహ్నం పిలుస్తాడు, 3 గంటలకు పిలుస్తాడు, 4 గంటలకు పిలుస్తాడు, 5 గంటలకు పిలుస్తాడు, ఆఖరికి గంట ముందు పని అయిపోతున్నా కూడా పిలుస్తాడు. వెళ్ళి పిలిచి చివరికి అందరికి ఎంత ఇస్తాడు ఆయన? 1 దినారం ఇస్తాడు. ఇస్తే మనకందరికీ తెలుసు, అందరూ మనం కూడా మనల్ని పెట్టుకున్నాం అనుకో దాంట్లో. నేను గంట ముందు వెళ్ళి 1 దినారాన్ని తెచ్చుకున్నాను అనుకోండి, చాలా సంతోషం కదా. గంట పని 1 దినారం వచ్చేస్తే ఓకే 1000 రూపాయలు అనుకుందాం, 1000 రూపాయలు గంట పని చేస్తే వచ్చిందని ప్రతిసారి ఆ గంటే వెళ్ళాలనుకుంటాం. కానీ పొద్దు నుంచి పని చేసేవాడు కూడా 1000 రూపాయలే వచ్చింది. అప్పుడు ఏమడుగుతాడు? ముందు వాళ్ళని చూసి ఏమనుకుంటాడు? నేను పొద్దు నుంచి ఆయన 1 గంట వస్తేనే 1000 రూపాయలు ఇచ్చాడు, నాకు ఎన్ని వేలు వస్తాయో అనుకుని ఉంటాడు. ఆడికి 1000 రూపాయలు ఇచ్చాడు దేవుడు, ఆ తోటపల్లి ఆవిడ ఏమనుకుంటా అడుగుతున్నాడు, అతను ఉండబట్టలేక అడిగేస్తున్నాడు. ఏంటి అన్యాయం? నేను పొద్దు నుంచి ఉంటే నాకు 1000 రూపాయలు ఇచ్చేవాడు, ఇందాకే వచ్చాడు, వాడికి 1000 రూపాయలు ఇచ్చావంటే నేను ఒప్పందం చేసుకుంది 1000 రూపాయలే కదా. అవును, నీకు ఒప్పందం చేసిందని ఇచ్చాను కదా, నీకు అన్యాయం చేయలేదు కదా. వాడికి ఇవ్వడం నాకు ఇష్టమైంది, దానికి నీకెందుకు ఇంత కడుపు మంటగా ఉంది, నా మంచితనం చూస్తే నువ్వు ఓర్చుకోలేకపోతున్నావా అని అడుగుతాడు అక్కడ. ఆ సందర్భం అది. అంటే ఎక్కడ మళ్ళింది అతను? అరే నేను కూలికి 1000 రూపాయలు కూలికి వచ్చాను,
ఆ తోటమాలి నాకు ఇస్తానన్న కూలి పట్టుకోకుండా, నువ్వు సరిగా పని చేయలేదు, నువ్వు ఆ చెట్టు కింద కూర్చుంటే చూశాను, నువ్వు లంచ్ బ్రేక్ గంట తీసుకున్నావు అని 900 తగ్గించినాడు అనుకోండి, అది అన్యాయం కదా. అలా చేయకుండా ఒప్పందమైనటువంటి 1000 రూపాయలు వచ్చేసి సంతోషపడలేదు అతను, పక్క వాళ్ళని చూసుకొని కంపేర్ చేసుకున్నాడు అనమాట. సో మనం కూడా చాలామంది ఇలాంటి కంపారిజన్లోనే ఉంటాం. అందరి దాకా ఎదుగు, నేను కూడా ఉన్నాను మొన్నటిదాకా అప్పుడప్పుడు వస్తుంటే తొంగి చూస్తుంటే మనల్ని, ఎస్పెషల్లీ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ అండి, ఉద్యోగాలు చేసే దగ్గర కొలీగ్స్ని గమనిస్తూ ఉంటాం కదా, జూనియర్స్ని గమనిస్తాం, సీనియర్స్ని గమనిస్తాం. ఎక్కువగా ఇస్రోలో ప్రస్తుతం నేను చేస్తున్న పని, నాకు వేరే పనులు తెలియవు కాబట్టి, శ్రీహరికోటలో పనిచేస్తున్నప్పుడు ఈ ప్రమోషన్ పాలసీ ఒకటి ఉందండి. 4 ఏళ్ళకి ఒకసారి పిలుస్తారు, 3 ఏళ్ళకి ఒకసారి పిలుస్తారు, 5 ఏళ్ళకి ఒకసారి పిలుస్తారు. ఈ ప్రమోషన్ పాలసీ ఏంటంటే, నేను చేరినప్పుడు ఒక పాలసీ ఉండింది, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పాలసీ మారింది. అట్లా పాలసీస్ మారుతూ ఉన్నాయి. కానీ ఆ పాలసీస్ మారుతూ ఉన్నా ఆ పాలసీస్ని ఒక్కోసారి మనం యాక్సెప్ట్ చేయలేం, అవునా కదా. నేను డిప్లొమాతో జాయిన్ అయ్యాను. డిప్లొమా అయిపోవడం ఆలస్యం, ఉద్యోగం వచ్చేసింది. శ్రీహరికోట అంటే కూడా తెలియదు నాకు. హడావుడిగా వచ్చి జాయిన్ అయిపోయి, జాబ్ వచ్చిన తర్వాత చదువుకోవచ్చులే అనుకో జాయిన్ అయిపోయాను. జాబ్ వచ్చిన తర్వాత ఓకే, అప్పుడున్న పరిస్థితులు 33 ఏళ్ల క్రితం శ్రీహరికోట ఎలా ఉండిందో ఇంట్లో చాలామందికి పెద్దవాళ్ళకి తెలుసు. చేయలేకపోయాను, మొదలుపెట్టాను, కంప్లీట్ చేయలేకపోయాను. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు అంటే ఇప్పుడు 3 ఏళ్ల లోపల కంప్లీట్ చేసుకుంటేనే బీటెక్ చాలా ఏమంటారు, ఏదైనా ప్రమోషన్కి ఏదైనా మీకు పనికి వస్తుంది, 3 ఏళ్ల తర్వాత చదివినా కూడా వేస్టే, అందరినీ ఒకే గాట కట్టేస్తారు అంటే ఓకేలే 3 ఏళ్ళు అయిపోయింది కాబట్టి రిలాక్స్ అయిపోయాం అనమాట. కొద్ది కాలం గడిచింది. తర్వాత వచ్చేటికి పాలసీస్ మారిపోయి జూనియర్స్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు కొంతమంది తిప్పుతుంటాను, నా ఎక్స్పీరియన్స్ అంత లేదు, నీ వయసు అని తిడుతుంటాను నేను కొంతమంది పిల్లల్ని సరదాగా అనమాట. సో వాళ్ళు నాకన్నా ముందుకు వెళ్ళిపోతున్నారు ప్రమోషన్స్లో, ఎందుకంటే పాలసీ చేంజ్డ్. అలా అయిపోయినప్పుడు ఒక్కోసారి మనసు పిండేస్తుంటుంది అనమాట. అబ్బాబాబా బచ్చాలు చేరిపోయారు, చాలా చిన్నపిల్లలు చేరిపోయారు, ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు, నా దాటుకొని వెళ్ళిపోతున్నారు, నా సర్వీస్ ఏంటి, నేనేంటి. అప్పుడు నాకు ఒకసారి దేవుడు ఈ స్టోరీ గుర్తు చేశాడు అనమాట, తోటమాలి స్టోరీ. నిజంగా చాలా బాధపడిపోతుండేదాన్ని, ఏంటి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇలాంటి పాలసీలు వచ్చేసాయి, ఇలా వచ్చేసారు. వాళ్ళ తప్పే ఉంది పాలసీలు అవి, అవునా, అర్థమవుతుందా. వాళ్ళకి పాలసీలు బట్టి వెళ్తున్నారు వాళ్ళు, నేను వాళ్ళని చూసి కులుకుంటున్నా, వాళ్ళని చూసి అసూయ పడిపోతున్నా. సో అలాగే అనుకుంటుంటే సడన్గా నా మైండ్లోకి స్టోరీ వచ్చిందనమాట. నేను తోటమాలి తన తోటలోకి పనికి పిలిస్తే, మరి అది ఎందుకు గుర్తొచ్చేది, దేవుడే గుర్తు చేసినట్టున్నాడు. అంత నలిగిపోతున్నాను అనమాట, అంత తపన పడిపోతున్నాను. మీరు నమ్మరు, ఆ స్టోరీ గుర్తొచ్చి మళ్ళీ నేను ప్యాసేజ్ తీసి బైబిల్ తీసి చదివిన తర్వాత నాకు ఎంత డైరెక్ట్గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే, అది ఏదైనా కావచ్చు కానీ నీకు అలా జరుగుతుంది, నీకేమైంది, నీ చదువుకున్న దానికి వచ్చావు, జాబ్కి వచ్చావు, ఇంతవరకు జరుగుతుంది. నీ జాబ్ని ఎవరు తగ్గించలేదు కదా, అర్థమవుతుందా. నా జాబ్ ఎవరు తగ్గించలేదు, నా దానికి నేను వెళ్ళే రూట్లో వెళ్తూ ఉన్నాను, ఎట్లా వెళ్ళాలి దేవుడు తీసుకెళ్తూ ఉన్నాడు. వేరే వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళకున్న పాలసీ వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళని చూసి నేను ఎందుకు కుళ్ళుకుంటున్నాను అని ఒకసారి నాకు కలిగిన తర్వాత దేవుడి దగ్గర ఎంత నేను థ్యాంక్స్ చెప్పుకున్నానంటే, నిజంగా లేకపోయి ఉండే నేను ఎంత అసలు ఆ భావనతోటి అసలు అంటే దేవుణ్ణి చూడకుండా దేవుడే కనిపించట్లేదు. ఇవన్నీ అంటే ఎవరు దేనికి అతీతులం కాదండి. మనం లోకంలో ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న మనుషుల్ని చూస్తున్నంతసేపు, వాళ్ళని గమనిస్తున్నంతసేపు, వాళ్ళతో మనల్ని మనం కంపేర్ చేసుకుంటున్నంతసేపు మనం చూపు మరల్చుకొని దేవుడి నుంచి దూరం అయిపోవడానికి మనం ఎవరో అతిథులం కాదు. సో అందుకే దేవుడు ముందే హెచ్చరిస్తున్నాడు మనల్ని, లోకంలో ఉన్న వాటినైనాను ఆశించొద్దు మీరు అని చెప్తున్నాడు. అందుకని నాకేది బెస్ట్, నన్ను దేవుడు ఎక్కడ పెట్టాడు, నేను చదువుకున్న చదువుకి, నా ఎక్స్పీరియన్స్కి, ఐఎమ్ ఎంజాయింగ్ మై జాబ్ నౌ. నేను ఒక దాని నుంచి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చాను, కష్టపడి పనిచేస్తాను, ఇప్పుడు ఒక దాంట్లో పెట్టాడు, నన్ను క్యూసీలో పెట్టాడు దేవుడు. సో అదొక స్థితి. నేను ఎందుకు దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను, ఏదో చూసుకొని ఉన్న ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నన్ను ఎక్కడ పెట్టాడు, దాంట్లో ఉన్న ఆనందాన్ని వెతుక్కుందాం, దాంట్లో నేను దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలన్నమాట. ఈ తప్పు చాలామంది చేస్తాం కాబట్టి చెప్పుకుంటున్నాం. సరే ఓకే, ముగింపుకి వచ్చేసాము. నేను ఎందుకు కీ వర్సెస్ చెప్పలేదంటే లాస్ట్లో చెప్దాం అనుకున్నాను అనమాట. చాలా ఉన్నాయి కృతజ్ఞత గురించి. మన ఊరికే కృతజ్ఞత అని బైబిల్ యాప్ ఎవరికైనా ఉంటే కొట్టి చూడండి, దగ్గర 100 పైన వస్తాయి. అంటే నూతన నిబంధనలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవి కీర్తనల్లో ఎక్కువగా కనిపిస్తుంది మనకి. కీర్తనాకారుడు రాస్తూనే ఉంటాడు, కృతజ్ఞత కలిగి ఉండండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్పేసి.
సో ఒక ఈ కృతజ్ఞత, ఈ గ్రాటిట్యూడ్ అనేది కొంతమంది తత్వవేత్తలు ఏం చెప్పారు జస్ట్ నేను చదువుతాను. రోమన్ తత్వవేత్త అంట ఆయన సిసిరో అనే అతను, గ్రాటిట్యూడ్ ఈజ్ నాట్ ఓన్లీ ద గ్రేటెస్ట్ ఆఫ్ వెర్చ్యూస్ బట్ ద పేరెంట్ ఆఫ్ ఆల్ ద అదర్స్. ఇట్ ఈజ్ ఆల్సో ద బేసిక్ క్రిస్టియన్ యాటిట్యూడ్. అంటే కృతజ్ఞత అన్ని సద్గుణాల్లోకెల్లా గొప్పది మాత్రమే కాదంట, అది మిగతా అన్ని సద్గుణాలకి తల్లి లాంటిదంట. అది ప్రాథమికమైన క్రైస్తవ వైఖరి అని చెప్పి ఆయన చెప్పున్నాడు. అంటే మన కృతజ్ఞతాభావం మన ప్రాథమికమైనటువంటి బేసిక్ యాటిట్యూడ్. అంటే యాటిట్యూడ్ అంటే ఉండవలసినటువంటి ఒక వ్యక్తి, ఒక క్యారెక్టర్ అనమాట మనలో. అది మనం తెస్సలోనిక 5:8, యెహెజ్కేలు గ్రంథం 11:18-20 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొకరు తిమోతి పెక్ అనేటువంటి అతను కృతజ్ఞత ప్రేమ చేత నడపబడాలంట. అంటే బలవంతంగా అంటే అయిష్టంగా కాకుండా దేవుని పట్ల మనకి ప్రేమ కలిగి ఉండి ఆ ప్రేమ చేత మనం కృతజ్ఞత కలిగి ఉండాలట. తర్వాత దేవుని విశ్వసనీయ ప్రేమను నమ్మిన వ్యక్తికి సహజంగానే కృతజ్ఞతాభావం వస్తుందంట. అర్థమవుతుందండి. దేవుని యొక్క అపారమైన ప్రేమ, విశ్వసనీయమైనటువంటి ప్రేమ, మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమను గురించి మనం ఆలోచించినప్పుడు సహజంగా మన హృదయాల్లో కృతజ్ఞతాభావం పుడుతుందట. కృతజ్ఞత ఏం చేస్తుందంట, ఒక సామాన్య భోజనాన్ని విందుగాను, ఒక ఇంటిని ఇల్లుగాను, ఒక అపరిచితుని స్నేహితునిగాను మార్చగలదు. అర్థమవుతుందండి. కృతజ్ఞతా భావన, దేవుని పట్ల మనకు కలిగి ఉండేటువంటి ఒక కృతజ్ఞతా భావన ఒక సామాన్యమైనటువంటి భోజనాన్ని విందు భోజనంగా చేసేస్తుందట. ఏదో యాక్సెప్ట్ చేయలేకున్నారా? బాగా ఆకలేసినప్పుడు దొరుకుతుంది చూడండి ఫుడ్, అప్పుడు అర్థం అవుద్ది. మనం బాగా అన్ని బిర్యానీలు ఇంట్లో వండుకొని వస్తే అర్థం అవుద్ది మనకి. ఆల్రెడీ విందు భోజనాలు ఉన్నాం కదా, దాని గురించి ఏం తెలుస్తుంది కదా. సో ఒక సామాన్యమైన భోజనాన్ని విందుగాను, ఒక ఇంటిని ఇల్లుగాను. ఇంటికి ఇల్లుకి తేడా ఉంది. అసమాధానంగా ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థమవుతుంది. కుటుంబాల్లో గొడవలు ఉండి సమాధానం లేకుండా ఉన్న వాళ్ళకి ఒక ఇల్లు బాగుంటుంది, సుందరంగా ఉంటుంది, చాలా ఫర్నిష్డ్గా ఉంటుంది, చాలా సఫిస్టికేటెడ్గా ఉంటుంది. కానీ ఆ ఇంట్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఒకరికి మంచి సంబంధాలు ఉండవు. దాన్ని ఇల్లు అంటే తెలుగులో అది హౌస్ హోమ్ అన్నదానికి చెప్తున్నాడు అతను. దాన్ని హౌస్ అంటారంట. హోమ్ అని ఎప్పుడు అంటారంటే ఒక సమాధానం ఉన్నప్పుడు, ఒక ప్రేమ ఉన్నప్పుడు దాన్ని, అంటే కృతజ్ఞతా భావన మనల్ని అలాంటి ఒక అంటే ఆర్టిఫిషియల్గా ఉన్న ఇంటిని ఇల్లుగా, ఒక సమాధానకరమైనటువంటి ఇల్లుగా, హోమ్గా మారుస్తుందట. అదే కృతజ్ఞతా భావం ఒక అపరిచితుని కూడా మనకి స్నేహితుని చేస్తుందట. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే కదా. ఈ రోజుల్లో ప్రయాణాలు చేస్తారు, అపరిచితులు ఎక్కడ పరిచయం అవుతారు మనకి? జనరల్గా ప్రయాణం చేస్తున్నప్పుడే పరిచయం అవుతారు. కానీ ఈ రోజుల్లో మన ప్రయాణాలు ఎలా ఉన్నాయి, చాలా వరకు మనం కారు కొనుక్కునేసాము, కార్లలో వెళ్తాము, మన ఫ్యామిలీయే మనకి అపరిచితులు ఎవరు కనిపెట్టరు. ఎప్పుడో ఒకసారి పొరపాటున ట్రైన్ ఎక్కుతాం, ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ట్రైన్లో పోతున్నామని చెప్పేసి ఎన్ని పెట్టుకుంటామండి మనం. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాం, మొబైల్ జాగ్రత్తగా ఛార్జ్ చేసుకుంటాం. తర్వాత అంటే మనం చూసేది పక్కన వాళ్ళు చూడకూడదు, మనం వినేది పక్కన వాళ్ళు వినకూడదు, మనం ఎవరితో మాట్లాడిన అవసరం లేదు కదా, మన మొబైలే మనకి చాలు. ఇంకా అపరిచితులు ఎవరు పరిచయం అవుతారు మనకి? అసలు కృతజ్ఞత భావన ఏముంటుంది? మన మొబైల్ని బట్టి కృతజ్ఞతగా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ దేవా, నాకు మొబైల్ ఇచ్చావు, ఎవరితో మాట్లాడే పరిస్థితే రాలేదు, హ్యాపీగా కదా. కానీ ఒక్కసారి మీరు ఆ మొబైల్ ఎప్పుడైనా ట్రైన్లో ఏమైనా ఎక్కినప్పుడు మొబైల్ కాసేపు పక్కన పెట్టి పక్కన వాళ్ళతో మాట్లాడడం జస్ట్ చూసుకోండి. రియల్లీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది. ఆ మాటలు, అది ఒక అపరిచితుల్ని స్నేహితులుగా మార్చడం అంటే కృతజ్ఞతాభావం. అంటే నేనేమంటాను, దేవుడు మనకిచ్చినటువంటి ఆ పరిస్థితి, దేవుడు మనల్ని తీసుకెళ్తున్న ఆ పరిస్థితిలో దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి పరిచయం చేయాలంటే ఎలా చేస్తాం? మన పాటికి మనం మొబైల్ చదువుకుంటుంటే దేవుడు పరిచయం చేయలేం కదా. చేస్తామా? అసలు ఆలోచనే లేదులేండి మనకి. ఈరోజు తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రయాణం చేస్తున్నంతసేపు ఎవరితో ఎలా మాట్లాడాలా, ఎవరిని ఎలా గెలకాలా, ఎవరిని గెలికిన తర్వాత మనం దేవుడి మాట తీసుకురావాలా అని ఆలోచించేవాళ్ళమే. ఇప్పుడు ఆ అవసరమే లేదు. ప్రయాణం చేసేటప్పుడు మొబైల్లో ఏం డౌన్లోడ్ చేసుకొని వెళ్ళాలా, ఏమి చూసుకుంటూ వెళ్ళాలా, ఏమి వినుకుంటూ వెళ్ళాలా, దాన్ని ప్లాన్ చేసుకుంటున్నాం. కాబట్టి ఆ అవకాశాలు మనకి రావడం లేదు. కాబట్టి ఈ మాట మనకి కొత్తగా ఉందన్నమాట.
కృతజ్ఞత జీవితం అంటే బాగా జీవించిన జీవితం అంట. ఆయన చెప్పాడు తిమోతి పెక్, కృతజ్ఞత జీవితం అంటే బాగా జీవించిన జీవితం. అంటే బాగా జీవించడం అంటే చిన్నప్పటి నుంచి కోరుకున్నవి తినడం, కోరుకున్న ఫ్యాషన్స్ డ్రెస్సులు వేసుకోవడం, కోరుకున్న దగ్గరికి వెళ్ళడం. మీరు అలా చేసి చూడండి, బోరు కొట్టేస్తుంది, ఒక్కోసారి విసుగు వచ్చేస్తుంది, అసలు మెంటల్ వచ్చేస్తుంది అనమాట. అప్పుడప్పుడు చేంజెస్ కూడా ఉండాలి మనకి. ఈ జీవితం అంటే కృతజ్ఞత భావంలో కలిగి జీవిస్తున్నప్పుడు ఒక సంతృప్తికరమైనటువంటి జీవితం, మన హృదయం సంతృప్తికరంగా ఉన్నప్పుడంట అది బాగా జీవించిన జీవితం అంట. సంతృప్తికరమైనటువంటి జీవితం అంటే ఏంటి? దేవుడు మనని ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిని బట్టి ఆయనకి కృతజ్ఞత భావం కలిగి ఉండడమే సంతృప్తికరమైనటువంటి జీవితం. ఇప్పుడు మాట్లాడుకున్నవన్నీ అవే. పక్కన సనుగుళ్ళు గొనుగుళ్ళు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుని ఆ కృతజ్ఞత భావన లేకుండా ఉన్నప్పుడు సంపూర్ణకరమైనటువంటి జీవితం కాదది. మనల్ని దేవుడు ఏ పరిస్థితుల్లో పెట్టినా కూడా ఒక కృతజ్ఞత భావన కలిగి ఉంటే అది మంచిగా జీవించామంట. దేవుడికి కూడా ఇష్టమైన జీవితం అంటది. కృతజ్ఞత కలిగి ఉండడం అంటే ఉద్దేశపూర్వకంగా సంతృప్తిని ఎంచుకోవడం. ఇప్పుడు చెప్పాను కదా. ఇంకొకటి కృతజ్ఞతాభావం కలిగి ఉండడం అంటే యేసయ్య కోసం ఆశ కలిగి ఉండడం అంట. మనందరికీ మనందరం కృతజ్ఞతాభావం కలిగి ఉన్నాము. చాలామందికి నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం. చిన్నపిల్లల్ని అడిగాము పైకి వెళ్ళి, యేసయ్య అంటే ఇష్టం అంటే నాకు ఇష్టం అని చేయెత్తుతారు. చెప్పిన ఒక హోంవర్క్ కూడా చేసుకురారు. అది చెప్తారు, మరి యేసయ్య అంటే ఇష్టమైతే ఇది హోంవర్క్లు చేసుకురావట్లేదు మీరు అని అడుగుతుంటాను అనమాట నేను. మరి యేసయ్య ఇష్టం అంటే బైబిల్ చదవాలి, క్రమశిక్షణగా ఉండాలి కదా నేను చిన్నపిల్లలతో. అట్లా అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ యేసు కొరకు ఆశ కలిగి ఉండడం కూడా కృతజ్ఞతాభావం కలిగి ఉండడం అనేది ఈ తత్వవేత్త చెప్తున్నాడు. సరే, ఇవన్నీ ఏంటంటే మొత్తానికి కృతజ్ఞతాభావం అదంతటా అదే రాదండి. వస్తుందా? ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాము, ఎవరికైనా కృతజ్ఞతాభావం వాళ్ళతో అలాగే వచ్చిందా? లేయాకు కానీ యోబుకు కానీ. యోబుకు కలిగి ఉన్నాడంటే అలవాటు చేసుకున్నాడు యోబు. లేయా దృష్టి మరల్చుకుంది. ఇజ్రాయెల్ జనాంగము సనుగుళ్ళు గొనుగుళ్ళు పోయిన తర్వాత ఎవరు కృతజ్ఞతాభావం కలిగి ఉన్నారో వారిని మాత్రమే కనాను దాకా నడిపించాడు దేవుడు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి మనం. యెహోషువ కొంతమంది వాళ్ళని, ఎవరైతే దేవుని కృపని గుర్తెరిగి దేవుని సహాయాన్ని గుర్తెరిగి ఉన్నాడో వాళ్ళని కనానికి నడిపించాడు దేవుడు. మరి మన నూతన నిబంధనలో యేసయ్య కూడా చాలామంది గురించి చెప్తూ, శిష్యులు తనతో ఉన్నప్పుడు చెప్తూ కదా, చెప్తున్నప్పుడు ఏమంటాడు ఆయన అంటే, వాళ్ళ శిష్యులు ఆయనతో అంటారు, మీ అమ్మ వచ్చిందనో లేకపోతే మీ అమ్మ బయట ఎదురు చూస్తుంటే ఏమంటాడు, నా తల్లి తను కాదు, ఎవరైతే నా మాట వింటారో, నా తండ్రి చెప్పిన మాట వింటారో, దాని ప్రకారం చేస్తారో వాళ్ళే నా తల్లి అన్నట్టుగా. అంటే అల్టిమేట్గా ఏంటండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు దానికోసం ప్రయాసపడడమే దేవుడు కోరుకునేటువంటి ఒక మనలో కోరుకునేటువంటి ఒక జీవితం. అది ఒక ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే కృతజ్ఞతాభావం, గ్రాటిట్యూడ్. అలాంటి మనకు ఒక యాటిట్యూడ్ ఉండాలి మన జీవితంలోనే. మనం రక్షింపబడిపోయాము, రక్షణ పొందుకున్నంత వరకు, రక్షణ పొందుకున్న దానికి పొందుకోకపోవడానికి వ్యత్యాసం అనేది కనబడకుండా జీవించేస్తున్నాం ఈ రోజుల్లో. నేను చెప్పేది బోర్న్ అండ్ బాట్ ఆఫ్ క్రిస్టియన్స్ గురించి నేను చెప్పను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. మేము వేరే దీని నుంచి వచ్చాం కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఎక్కడైతే యేసు ప్రభుని, అసలైన దేవుణ్ణి, ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన యొక్క దీన్ని మనం గుర్తెరుగుతామో, గుర్తెరిగి దానికోసం తప్పిస్తామో, అప్పుడే మనకి ఒక తారతమ్యం కనిపిస్తుంది అనమాట, ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది. సో దేవుడు మనల్లో అలాంటి ఒక డిఫరెన్స్, అలాంటి ఒక మార్పు కోరుకుంటున్నాడు, అలాంటి జీవితాన్ని కోరుకుంటున్నాడు. సో మళ్ళీ ఒకసారి మనం నెమరు వేసుకుందాం దాన్ని. కృతజ్ఞతాభావాన్ని ఏం చేసుకోవాలి? అలవాటు చేసుకోవడానికి మన హృదయం అనే తోటలో విత్తుకుంటూ ఉండాలి. ఆ కృతజ్ఞతా భావన ఫలాన్ని కోయడానికి దానికి సంబంధించినటువంటి విత్తనాలని వేసుకుంటూ ఉండాలి మన హృదయంలో. దేవుడికి సంబంధించి దేవుడి పట్ల నేను ఎప్పటికీ కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి అంటే, దేవుడు లేకపోతే, ప్రతి సందర్భంలో దేవుడు లేకపోయి ఉంటే ఎలా ఉంటుంది అన్నదాన్ని మనం ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటే ఆ కృతజ్ఞతా భావానికి సంబంధించినటువంటి విత్తనాలను మనం వేసుకుంటూ ఉంటాం అనమాట. సో మన హృదయం అనే తోటలో ఆ విత్తనాలని మనం వేసుకుంటూ ఉంటే కృతజ్ఞతా భావం మనకు వస్తుంది. సో అలవాటుగా ఒక ఆధ్యాత్మిక, ఒక స్పిరిచువల్ డిసిప్లిన్ని మనం అలవాటు చేసుకోవాలి. అంటే మన ఉద్దేశపూర్వకంగానే దాన్ని అలవాటు చేసుకోవాలి. ఎస్, నేను దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి.
అంటే నా జీవితంలో ఏమి జరుగుతున్నా దేవుని నేను స్తుతించాలి, ఆయనకి కృతజ్ఞత కలిగి జీవించాలి అన్నది మనకు చెప్పుకొని, అంటే ఉద్దేశపూర్వకంగా చేయవలసినటువంటి ఒక జీవన శైలి అనమాట. సో కొన్ని కీ వర్సెస్ మనం టకటక చూసుకుందామండి. కొన్ని చెప్తాను నేను. 1 దినవృత్తాంతములు 16:18 మనం ఇందాక చదువుకుందాము. తర్వాత 16:36 మేము నీ పరిశుద్ధ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు నిన్ను స్తుతించుతూ అతిశయించినట్లు అన్యజనుల వశంలో నుండి మమ్మను విడిపింపుము. అంటే అన్యజనుల వశంలో మనం విడిపింపంటే ఇందాక చెప్పుకున్నాం కదా, లోకం గురించి. సో అలాంటి ఆ వశంలో నుంచి వాళ్ళు తప్పించినప్పుడే దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటామని అర్థం అనమాట. తర్వాత కీర్తన 7:17, కీర్తన 44:8, కీర్తన 54:6. 54:6 ఒకసారి చూద్దాం. కీర్తన 54:6. యెహోవా నీ నామము ఉత్తమము, నేను దానికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. జస్ట్ ఏమీ లేదు, దేనికోసం కృతజ్ఞతాస్తులు చెల్లించాలంట? ఆయన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి, ఇంకేమి కారణం లేదు అక్కడ. అంతా నీ నామం అంటే ఆయన నామం ఎంత శక్తి గలది, ఎంత ప్రభావం గలది, ఎంత దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి గ్రహించుకున్నప్పుడు ఆయన నామాన్ని బట్టి మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించవచ్చంట. 44:8 ఒకసారి చూద్దాం. దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అక్కడ కీర్తనాకారుడు ఆయన నామాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నట్టుగా రాయబడి ఉంది. కీర్తన 97:12 నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇవన్నీ కూడా ఆయన నామాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలన్న విషయాన్ని మనకి ఉందన్నమాట. సో ఇలా చాలా దగ్గర 100 ఉన్నాయండి మనకి నూతన నిబంధనలో. ఇంకొకటి కీర్తన 145 10వ అధ్యాయం 10వ వచనం, కీర్తన 145:10. యెహోవా నీ క్రియలన్నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నతించుదురు. ఏవి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాయి అంట? ఆయన క్రియలే. ఆయన క్రియలు అంటే ఏమున్నాయి? సృష్టి. చాలా చోట్ల సృష్టి ఆయన్ని స్తుతిస్తుందని కూడా చదువుతాం మనం దీంట్లో. సో ఆయన క్రియలే ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు మనం ఎవరవి? ఆయన క్రియే కదా, ఆయన ద్వారా సృష్టింపబడ్డ వాళ్ళమే. కానీ మనం కూడా ఆయన్ని కృతజ్ఞతాస్తులు చెల్లించవలసిన వారమై ఉన్నామన్నమాట. లాస్ట్గా ఒకటి చూసుకుందామండి. ఫిలిప్పీ 4:6 దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. సో ఫైనల్గా దేని గురించి డోంట్ వరీ, చింతపడద్దు, బీ యాంగ్షియస్ ఫర్ నథింగ్ కదా. సో ఇవన్నీ మనం ఏం చేయాలి? ప్రతిదానికి కృతజ్ఞత భావం కలిగి ఉండి చింత వాళ్ళు వదిలేసి, సనుగుళ్ళు వదిలేసి, ఫిర్యాదులు వదిలేసి, సో దేవుని పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండడానికి మనము అలవాటు చేసుకుందాము. ఓకేనా? సో మరి ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని ప్రోత్సాహపరిచాడని నేను అనుకుంటున్నాను. నేను ఇది చదువుతున్నప్పుడు నేనైతే చాలా ప్రోత్సహింపబడ్డాను. సో ఇలాగే జీవితాంతం ఆయనలో ఉండాలి, నిలబడి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. అంతకన్నా వేరే నేను ఇంకేమి ఇవ్వలేను ఆయనకి, ఇంకా ఏమి ఇవ్వలేము కూడా మనం. నేనైతే ఏమి ఇవ్వలేను, ఎవరం కూడా ఏమి ఇవ్వలేము. ఆయన చేసిన ప్రతి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నతమైన దేవ, మహాఘనుడా, మా తండ్రి, మా రక్షకుడా, సృష్టికర్త తండ్రి, నేనేమని పిలవగలం, నేనేమని స్తుతించగలం? మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు దేవా. మమ్మల్ని అందరినీ ఇక్కడ చేరిన మమ్మల్ని అందరినీ కూడా నువ్వు మేము తల్లి గర్భంలో తండ్రి రూపింపబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే నీలో మమ్మల్ని చూసుకున్నందుకు నీకే వేవేల స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి నీ రాకడ వరకు, మా మరణం వరకు మేము నీకు నమ్మకంగా తండ్రి కృతజ్ఞత నిండిన హృదయాలతో నిన్ను తండ్రి స్తుతించే బిడ్డలముగా, ఆనందించే బిడ్డలముగా, నీ యొక్క మహిమని, నీ యొక్క క్రియలని మేము ఇతరులకి పంచేవారంగా ఉండడానికి మాకు సహాయం దయచేయమని యేసయ్య నామాన్ని బట్టి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.